వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం పవన్ కళ్యాణ్ విషయంలో, ఎస్పెషల్లీ ఆయన హోంమంత్రి అనిత విషయంలో వ్యవహరిస్తున్న తీరు మీద. గతంలో మనం చూసినట్లయితే ఇదే అనితను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు చూసినట్లయితే లేటెస్ట్గా అదే అనితను ఉద్దేశించి పొగడ్తలు గురిమించారు. చివరికి ఆమె అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది. మొన్న చూసినట్లయితే ఒక 4 months బ్యాక్ ఇదే అనితను ఉద్దేశించి, అప్పటికి ఆవిడ హోంమంత్రి అయి ఉన్నారు, బట్ హోంమంత్రి పదవి ఏకంగా అనిత పెర్ఫామ్ చేయలేకపోతే తానే ఆ పదవిని తీసుకుంటాననే విధంగా చాలా ఆర్గెంట్గా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజును చూసేట్లయితే అనితని పొగిడే ప్రయత్నం చేశారు. అది కూడా సింహాచలం అప్పన్న చందనోత్సవ సమయంలో అక్కడ భక్తులు వెళ్ళడం, అక్కడ తాత్కాలికంగా టెంపరీగా హడావిడిగా నిర్మించిన గోడకూలి అక్కడ భక్తులు చనిపోవడం. ఈ అంశంలో అనిత బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అక్కడ ఉండి అన్ని విషయాలను పరిశీలి చేసిన విధానం, ఇక్కడ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆమెను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఆమెను అభినందించారు. ఆ ఇష్యూ మీద అంత త్వరగా గ్రౌండ్లోకి దిగి ఆమె ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసిన తీరుని ఆయన అభినందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డే 1 నుంచి కొన్ని పరిణామాలు మనం గమనిస్తాయి. అంటే మనకు తెలుసు 2014 ఎన్నికల్లో మొదటిసారిగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా పాయకరావుపేట లాంటి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి. అప్పటికి ఆమె లోకల్గా ఒక టీచర్గా ఆమె ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమెని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. తొలిసారి ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆవిడ తన వాయిస్ వినిపించే తీరు కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ, అటు అసెంబ్లీలో ఇటు బయట పార్టీ వేదికల మీద ఆమె మాట్లాడుతున్న ఇష్యూ కానీ ఆమెను ఎప్పుడు కూడా లైమ్ లైట్లోనే ఉంచింది. ఈ క్రమంలోనే అటు రోజా లాంటి వాళ్ళు ఆమెను అనేక రకాలుగా టార్గెట్ చేసిన తీరు. 2014 ఎన్నికల్లో ఆవిడ ఎమ్మెల్యేగానే ఉన్నారు, బట్ అసెంబ్లీ వేదికగా ఎన్నోసార్లు అనిత రోజాకి టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆవిడ అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఆ రోజు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. సో అలా ఎప్పుడు కూడా అనిత వార్తల్లోనే ఉంటూ వచ్చారు. ఇక వేరే మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు ఆ రోజు పాయకరావుపేట నుంచి అనితను తీసుకెళ్ళి ఆ రోజు కొవ్వూరులో నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ లాస్ట్ మీట్లో కొవ్వూరుకి వెళ్ళడం కానీ, అక్కడ పూర్తి స్థాయిలో ఆమె కోపప్ చేసుకోలేని పరిస్థితులు కానీ, ఆ రోజు అనిత కొవ్వూరు నుంచి ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కూడా అందుకు కారణమైంది అనుకోవచ్చు. దెన్ ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఆమెను పార్టీలో మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు లోకేష్ అన్నదండలు కూడా ఆమెకు పుష్కలంగా ఉంటూ వచ్చాయి. బట్ అదే స్థాయిలో ఆమె వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. అనేక రకాల కేసులు, ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అనేక రకాల కేసుల్ని అనిత ఫేస్ చేస్తూ వచ్చారు. అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతూ వచ్చారు. బట్ ఎన్నోసార్లు ఆమెని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి. బట్ ఎక్కడా కూడా తన వాయిస్ మాత్రం అదే స్థాయిలో పార్టీ కోసం వినిపిస్తూ ఆమె పనిచేస్తూ వచ్చారు. అందుకే ఆమె మీద అటు లోకేష్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అదే కన్సర్న్ ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఆమె పాయకరావుపేట నుంచి పోటీ చేశారు, గెలిచారు కూడా కూటమి వేవ్లో. బట్ అక్కడ మనం చూసినట్టయితే గంటా లాంటి వాళ్ళతోని, అదేవిధంగా కొంతమంది స్థానికంగా ఉన్న నేతలతోని కోఆర్డినేషన్లో లేదు ఆమె అనే విమర్శలు కూడా వచ్చాయి ఎన్నికలకు ముందు. బట్ వీటన్నిటినీ కూడా ఆమె కోపప్ చేసుకుంటూ ఆమె పూర్తిగా మొన్నటి ఎన్నికల్లో అక్కడి నుంచి పాయకరావుపేట నుంచి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే మహిళా ఎమ్మెల్యే కోటా కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో అనిత ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే ఆమెకు మంత్రి పదవి దక్కింది. మనం చెప్పుకున్న ఈ కారణాలతోనే ఆ మంత్రి పదవి, అది కూడా హోమ్ మినిస్టర్ లాంటి ఒక పదవి అయితే దక్కింది. చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ చివరికి అనితను ఆ పదవి కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సబితా లాంటి వాళ్ళు చాలామంది మహిళా మంత్రులుగా ఉన్నప్పటికీ అనిత హోమ్ మినిస్టర్ కారణంగా కావచ్చు, ఎప్పటి నుంచో పార్టీతో ఉన్న అసోసియేషన్ కావచ్చు, ఆమె వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు ఎప్పుడు కూడా. ఇక హోంమంత్రి అయిన తర్వాత ఆమెకు ఒక టిపికల్ టాస్కే, 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకాలు కావచ్చు, వైసీపీ వల్ల బాధితులైన వాళ్ళు కావచ్చు, రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి దేవినేని ఉమా వరకు, ధూళిపాల నరేందర్ దగ్గర నుంచి కొల్లు రవీంద్ర వరకు, ఇంక్లూడింగ్ అనిత వరకు. సో ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసే క్రమంలో ఎప్పుడు కూడా ఆవిడ వార్తలోకి ఎక్కుతూనే ఉన్నారు. సో వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3-4 నెలలు గడిచిపోతూ ఉన్న క్రమంలో కొన్ని చోట్ల మహిళల మీద దాడులు కానీ, అమ్మాయిల మీద అఘాయిత్యాలు కానీ, ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయకుండా సోషల్ మీడియాలో ఒక విషం పోస్తూ వచ్చే నేతలందరినీ కూడా ప్రభుత్వం ప్యాంపర్ చేస్తుందంటూ వచ్చే విమర్శలు కానీ, వీటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ తీసుకోలేకపోయారు. పిఠాపురం వేదికగా ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే హోంమంత్రి అనిత పనితీరు మీద అనేక విమర్శలు చేశారు. అప్పటికే హోంమంత్రి అంటే ముఖ్యమంత్రి చేతుల్లో ఒక కీలుబొమ్మ అనే విమర్శలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ సుచరితకు, ఆ తర్వాత వనితకు ఆ పదవి ఇచ్చారు. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు చినరాజప్పకి ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఆ పదవి ఇచ్చారు. హోంమంత్రి అంటే ఆ పదవి కేవలం సీఎం చేతుల్లోనే ఉంటుంది. బట్ హోంమంత్రి అంటే ఒక నామకే వాస్తే, ఒక అలంకార ప్రాయమే అన్న విమర్శలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే
అంటే తనకు తాను ఆ నానుడిని పక్కన పెట్టి తను కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. అనితని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అవసరమైతే ఆమె అంత కూల్గా ఉంటేనో లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ సార్ట్ అవుట్ కావు, అధికారంలో ఉన్న ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు తమను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారంటూ చాలా ఫర్మ్గా మాట్లాడారు ఆయన. అంతేకాదు అనిత ఆ పదవి పెర్ఫామ్ చేయలేకపోతే సరిగ్గా నేనే హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటానంటూ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే నిజంగా ప్రభుత్వం ఉలిక్కిపడే ప్రయత్నం చేసింది. ప్రభుత్వంలో భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో అరగెంట్గా మాట్లాడిన తీరుతో నిజంగా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. ఈ క్రమంలోనే అనిత కూడా ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని కలిశారు, ఆవిడ మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా బాగానే ఉంటూ వచ్చింది. బట్ అదే స్థాయిలో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు విషం జిమ్తా వచ్చారో ఒక బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి ఒక వర్రా దాకా అందరినీ కూడా వరుస పెట్టి కూటమి సర్కార్ టార్గెట్ చేస్తూ వచ్చింది, అరెస్టులు చేస్తూ వచ్చింది. వంశీ దగ్గర నుంచి ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల దాకా జత్వానీ కేసులో వరుసపెట్టి ఇక మద్యం మాఫియాలో కసిరెడ్డి దాకా ఇలా వరుసపెట్టి అరెస్టులు కానీ కేసులు కానీ వాళ్ళకి రిమాండ్లు కానీ నడుస్తూ వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఎంత ఫర్మ్గా పనిచేస్తున్నారో ఆమెకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం అనేది ఇక్కడ జనానికి అర్థమవుతూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఏ ఇష్యూ వచ్చినా ఆమె పరుగులు పెడుతున్న తీరు. లేటెస్ట్గా ఒంగోలులో ఏదైతే వీరయ్య చౌదరి హత్య కేసు తర్వాత నైట్కి నైటే ఆమె వెళ్ళి అక్కడ అన్ని ఇష్యూస్ని కూడా పర్సూ చేయడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక అలాగే ఎక్కడ ఏ ప్రమాదం, మన తిరుమలలో ప్రమాదం మొదలుకొని అనేక రకాలుగా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అనిత అక్కడికి వెళ్తూ ఉన్నారు, బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి అటు హోమ్ మినిస్టర్గా కూడా ఆమె భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా సింహాచలంలో ఏదైతే చందనోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో భక్తులు రావడం, క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద గోడ కూలిపడడం అదొక విషాద సంఘటన. నిజంగా తిరుమల సంఘటన లాంటివి మర్చిపోకముందే మళ్ళీ ఇది ఒక విషాద సంఘటన అనుకోవాలి. దైవ దర్శనానికి వచ్చిన భక్తుల మీద ఆ స్థాయిలో ప్రతాపం చూపించడం ఆ గోడ అనేది. సో మొత్తానికైతే దీని వెనుక అసలు ఎవరున్నారు ఏంటి అనేది పక్కన పెడితే ప్రతిపక్షాలు చేసిన విమర్శల్ని ఈ రోజున వాటికి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం, అసలు ఎవరున్నారనేది ఒక కమిటీని కూడా 3 మెన్ కమిటీ ఏర్పాటైంది, వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. బాధితులకు పరిహారం దిశగా ప్రభుత్వం కూడా స్టబ్బోర్న్గా వెళ్తూ ఉంది. బట్ ఇదే సమయంలో అనిత చాలా ఫర్మ్గా అక్కడికి వెంటనే వెళ్ళే ప్రయత్నం చేయడం కానీ, మొత్తం పోలీసు అధికారుల వ్యవస్థను అక్కడ మోహరించే ప్రయత్నం చేయడం, బాధితులకు అండగా నిలబడే ప్రయత్నం చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని చూసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నిటితో ఆమె వార్తలోకి ఎక్కారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున ఏ నోటితో అయితే ఆమెను విమర్శలు చేశారో అదే నోటితో అనిత పెర్ఫార్మెన్స్ అయినా ఈ రోజున పొగిడే ప్రయత్నం చేశారు. అందుకే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆమెని ఆ స్థాయిలో విమర్శలు చేసినప్పుడు అంతే అలర్ట్ అయ్యి ఆమె నిజంగానే సీరియస్గా గ్రౌండ్ లెవెల్లోకి దిగి పెర్ఫామ్ చేసిందో, ఈరోజు పవన్ కళ్యాణ్ పొగిడిన తర్వాత అదే స్థాయిలో థ్యాంక్స్ అన్న అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏ నోటితోనైతే పవన్ కళ్యాణ్ ఆమెను విమర్శలు చేసి ఆమెని టార్గెట్ చేసి ఆమె పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి తిరిగి ఆమె పెర్ఫామ్ చేయడానికి కారణమయ్యారో అదే పవన్ కళ్యాణ్ తన నోటితోనే ఈరోజు ఆమెను పొగిడే ప్రయత్నం చేయడం మాత్రం అది వెల్కమ్ చేయడమే ఆయన యాటిట్యూడ్ని ఈ విషయంలో. సో మొత్తానికైతే ఏ నోటితో అయితే తను విమర్శలు చేయించుకుందో అదే నోటితో పవన్ కళ్యాణ్ ఈరోజు తను పొగిడేలాగా చేయడం మాత్రం అది నిజంగానే అంత పెర్ఫార్మ్కి వచ్చిన ఒక ప్రశంసగానే మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం సో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు, అంత పర్ఫెక్ట్గా జరుగుతోంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.